హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమస్త చరాచర ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు ఓసారి మానవుడిని తన వద్దకు పిలిచి నీకేం కావాలి అని అడిగాడు. మానవుడు ఇలా బదిలిచ్చాడు, నేను బాగా పైకి రావాలి, సుఖశాంతులతో తొలతూగాలి, లోకులంతా నన్ను పొగడాలి అని. బ్రహ్మదేవుడు మానవుని ముందు 2 సంచులు ఉంచాడు. ఇలా అన్నాడు, ఈ 2 సంచుల్ని తీసుకో. ఒక సంచిలో నీ పొరుగువాని తప్పులున్నాయి, దాన్ని నీ వీపు మీద వేసుకో. దాన్ని ఎప్పుడూ విప్పకుండా ఉండాలి, నీవు చూడకూడదు, ఇతరులకు చూపించకూడదు. రెండో సంచిలో నీ తప్పులున్నాయి, దాన్ని నీ ఎదుట వేలాడ తీసుకొని ఉంచు, దాన్ని పదే పదే విప్పి చూస్తూ ఉండు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. మనుష్యుడు 2 సంచులను తీసుకున్నాడు, కానీ అతను ఓ పొరపాటు చేశాడు. తన తప్పులున్న సంచిని వీపు మీదకి ఎత్తుకున్నాడు. దాని మూతిని గట్టిగా బిగించి ఉంచాడు. పొరుగు మనిషి తప్పులున్న సంచిని ఎదురుగుండా వేలాడదీశాడు. అప్పుడప్పుడు దాని మూత విప్పి చూస్తూ ఇతరులకు కూడా చూపిస్తూ ఉండేవాడు. దీనివల్ల జరిగింది ఏమిటంటే, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం తలకిందులైంది. అతను చితికిపోసాగాడు. అతనికి సుఖశాంతులు లభించకపోక దుఃఖం, అశాంతి ఎక్కువ కాసాగాయి. లోకులు అతన్ని దూషించసాగారు. ప్రతి మనిషి తన తప్పులను దిద్దుకోవాలి, అప్పుడే అతను పైకి వస్తాడు, అతనికి సుఖశాంతులు లభిస్తాయి, ప్రజలు అతన్ని మనసారా ప్రశంసిస్తారు. నీవు ఇరుగు పొరుగు వారి తప్పులను వేలెత్తి చూపడం మానుకో, నీ తప్పులను తెలుసుకొని దిద్దుకోవడం నేర్చుకోవచ్చు. అంతే అండి. దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు? తప్పులను దిద్దుకునే వాళ్ళే ఉత్తములు.